ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీకి వత్తాసు పలుకుతూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లు షేక్ మాబు, వెన్న రాజశేఖర్ రెడ్డిని తీసుకువెళ్లిన పోలీసులపై వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతుంటే చూడ్డానికి వచ్చిన వారిని తీసుకువెళ్లారని ఆరోపించారు. టీడీపీ నేతలు మా ఇంటిని చుట్టముట్టి దాడి చేయించారని ప్రయత్నించారని షేక్ మాబు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తే మా వాళ్లను తీసుకువెళ్లారని, ఏం చేశారో తెలియదని ఆందోళన చెందుతున్నారు. నిన్న మధ్యాహ్నం పోలీసులు తీసుకుని వెళ్లారని, మా వాళ్లపై ఎటువంటి కేసులు లేవని, వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్ను బైఠాయిస్తామన్నారు. నిన్న నాకు ఒంట్లో బాగాలేదయా, పిల్లగాళ్ళు పలకేయటానికి వచ్చారు. పలకేయటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు, రాలేదు వాళ్ళకి ఎంత తెలిసింది వెంటనే వచ్చేసారు. పన్నీసారు ఇంటి చుట్టుముట్టారు. చుట్టుముట్టి బయటకు రండి ఇది అని చెప్పారు. సరే మేము తాళాలు వేసుకొని తరిసి మెదలకుండా ఉన్నాం. పిల్లగాళ్ళు సీఏ గారికి వాళ్ళకి ఫోన్ చేశారట. వాళ్ళు అసలు 12-1 గంట దాకా కూడా తిరిగి కూడా చూడలేదు. పోలీసు వాళ్ళు మటుకు 2 వచ్చారు. అటు ఒకళ్ళు ఇటు తలుపు తీయండి వస్తాం, తలుపు తీయండి బయటకు రాండి అంటే వాళ్ళు చుట్టూ తిరిగారు. ఏది ఒక 50-60 మంది. మరి 2 కానిస్టేబుల్ వచ్చి మాకు వాళ్ళు కొట్టేయటంలో కానీ మనకేమన్నా ఇది చేస్తారా? వాళ్ళు 2 ఏం చేస్తారు 50 మంది. మేము అట్నే తరిసి మెదలకుండా ఉంటే సీఏ గారు అప్పుడు 12-1 గంటకు వచ్చారు. వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అసలు కేసు కూడా ఏం చెప్పలేదు సార్. కేసు అసలు చూపిమని మా పిల్లగాళ్ళు అంటానే ఉన్నారు. అన్నా కూడా అసలు ఏ కేసు కూడా చూపించలేదు. ఒంట్లో బాగలేనప్పుడు పలకరేయటానికి వస్తే ఈ రకం చేస్తే కాదు సచ్చినట్టునే చేస్తారు. మీకేం లేదమ్మా, భయం లేదు. మేము తీసిపోయి మీ కాడ ఉంటే సేఫ్టీ కాదు, ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకా రాళ్ళు ఏమన్నా చేస్తారు. మేము తీసిపోయి జాగ్రత్తగా చూసుకుంటాం. మేము ఆడ పెట్టేది ఆడ పెడతామని తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా పిల్లలు ఆడుంది తెలియదు. ఫస్ట్ ఏమో పిడుగురాళ్ళు అన్నారు, తర్వాత ఏమో గురజాలు అన్నారు, మళ్ళీ కారంపూడి అన్నారు. ఇప్పుడు ఆడ ఉండదు తెలియదు. ఏం చేసినో మా పిల్లలు తెలియదు. మరి మా పిల్లలకి ఆడ ఉండదు ఏం చేయాలో మరి వాళ్ళు చూపెడతారా, లేకపోతే మేము ఏమన్నా చేయాలా? పిడుగురాళ్ళకు పోయి మరి స్టేషన్ కాడ కూర్చున్నామా, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే. బూతులు మాట్లాడిండండి ఆయన. మీరు పత్తిత్తులా, మీరు ఏం చేసిండ్రు? మీరు చేయలేదమ్మా, మీరు చేసినప్పుడు మీదే లేదా? ఇవన్నీ చేసిండండి. చేసి ఇంకా పైపెచ్చి ఇంకా మీకుంది అప్పుడే ఏం కాలేదు, అప్పుడే అయింది అనుకుంటున్నారా, ఇంకా చాలా ఉండే అన్నాడు ఆ ఎస్ఐ అనే ఆయన. ఎందుకుంటే ఏందని నేను అడిగితే, ఎందుకుండవు అమ్మా, నేను ఊరికే మీరు ఏం చేయలేదా మీ పార్టీ తరపు నుంచి? మీరు చేసినవన్నీ వాళ్ళు చేస్తారు, మీకు ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకా అనుభవించాలి చాలా ఉండే అన్నాడు అని అన్నాడు.